దండంరా బాబు, మీకు తలకాయ ఉందా, బుర్ర ఉందా? అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడాలి. అయితే దానికన్నా ముందు ఒక కడుపుబ్బ నవ్వుకునే ఒక టాపిక్ మాట్లాడదాం. పాకిస్తాన్ క్రికెటర్ ఒక ఐడియా ఇచ్చాడు అనమాట. అది విన్నారంటే మీరు నా భూతో నా భవిష్యత్తు అంటారు. అలాంటి ఐడియా ఇచ్చాడు. బాగా నవ్వుకొని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్లోకి వెళ్దాము. సో మీ అందరికీ తెలుసు అనమాట, ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన హైబ్రిడ్ మోడల్ గురించి. సో మనం దాన్ని టెలిగ్రామ్లో అప్డేట్ చేసాము క్విక్గా, బట్ సపరేట్ వీడియో చేయలేదు. అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అయితే అహ్మద్ షహజాద్ పాకిస్తాన్ క్రికెటర్ అనమాట. తిని ఇచ్చిన ఐడియా ఏంటి తెలుసా? అంటే మనం అక్కడికి వెళ్ళమంటున్నాం కదా పాకిస్తాన్కి, వాళ్ళు ఇక్కడికి రామంటున్నారు కదా. ఇతను ఇచ్చిన ఐడియా ఏంటి తెలుసా? బార్డర్లో ఒక స్టేడియం కట్టాలట, క్రికెట్ స్టేడియం. ఆ పక్క గేటు పాకిస్తాన్ వాళ్ళకంట, ఈ పక్క గేటు ఇండియా వాళ్ళకంట. అసలు అరే తలకాయ బుర్రా కాదురా స్వామి, ఇంకేమన్నా మాట్లాడలేమో అనిపిస్తోంది. ఎలా వచ్చింది ఈ ఐడియా అసలు? అలా ఎలా కడతారు అసలు స్టేడియాన్ని బార్డర్లో? అంటే బార్డర్ అంటే నేను కాశ్మీర్ బార్డర్ అట్లా అనుకోద్దండి. సరే పంజాబ్కి దగ్గరలో ఇండియా పాకిస్తాన్ టచ్ అవుతుంది కాబట్టి అలా అలా చూసుకున్నా సరే, ఇప్పుడు రెండు కంట్రీల మధ్య అంత ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ స్టేడియం ఎవరు కడతారు? సరేరా బాబు, ఆ పక్క వాళ్ళు సగము ఈ పక్క వాళ్ళు సగం వేసుకొని కట్టారు అనుకుందాము. మా ప్రాబ్లమే మీతో కదా, సెక్యూరిటీ ప్రాబ్లం అని మీ పక్క గేట్లు తెరిచేసి మేము లోపలికి వస్తే ఆ పక్క నుంచి మీరు అటాక్ చేయడానికి గ్యారంటీ ఏముంది? అంటే మీ సైడ్ నుంచి టెర్రరిస్టులు వాళ్ళు వస్తారని తెలుసు కదా. అరే ఎలా వస్తాయి స్వామి ఇలాంటి ఐడియాలు? అండ్ ఒకవేళ అలా స్టేడియం కడితే ఎంత సెక్యూరిటీ కావాలి తెలుసా? ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి కూర్చున్నామా, నోటికి వచ్చింది వాగామా, అంటే మాట్లాడింది కొంచెమైనా లాజికల్గా ఉందా లేదా అని కూడా లేదా అహ్మద్ షహజాద్. మరి ఇంత ఘోరమైన ఒక ఐడియాను అసలు అంటే వైరల్ కావాలి ఊరికే. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నామంటే వైరల్ అవుతుంది, తన పేరు వైరల్ అవుతుంది బయట. దానికోసమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇవి ఇంపాసిబుల్, తలకిందలైనా కూడా జరగవని వాళ్ళకు తెలుసు. అసలు ఎంత కామెడీగా ఉంది తెలుసు. అసలు దీన్ని లోతుగా ఆలోచిస్తే కోపం వస్తుంది, పైన పైన ఆలోచించమంటే కామెడీ వస్తుంది. ఇక నెక్స్ట్ 2025 ఐపీఎల్. సో మార్చ్ 14 నుంచి 2025 ఐపీఎల్ స్టార్ట్ కాబోతోంది. బేసిక్గా ఇది మనం టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేశాము. అయితే అప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఏమైందంటే కొంచెం డౌట్ ఉండేది అనమాట. ఇప్పుడు 99.9% పక్కా. సో మార్చ్ 14 నుంచి మనకు 2025 ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ మ్యాచ్ ఎవరికి జరుగుతుంది? ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. మ్యాచ్ 14 కాకుండా 20th స్టార్ట్ చేసుకుని మనకు ప్రాబ్లం లేదు. ఫస్ట్ మ్యాచ్ ఎవరికి జరుగుతుంది? సో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. క్విక్ అప్డేట్స్ అనేవి నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉందన్నమాట. అంటే ఇంకొన్ని రోజుల్లో ఈ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. ఇప్పుడు చూసుకున్నామంటే మనము ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక తర్వాత కొన్ని సీజన్స్ ఎలా పెట్టారు అంటే ఛాంపియన్స్, రన్నర్స్ దీన్ని బేస్ చేసుకొని పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ తర్వాత రాను ఏమైందంటే బిజినెస్ మైండెడ్గా ఆలోచించి ఇంపార్టెంట్ రైవలరీ, ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ మధ్య మ్యాచ్లు పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ముంబై వర్సెస్ సిఎస్కే, ముంబై వర్సెస్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. సో ఇలా ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడం, అంటే మెజారిటీ ఆఫ్ మ్యాచెస్ ఇలా పెట్టారనమాట. లేకుంటే సౌత్ వర్సెస్ నార్త్, అంటే కింద వాళ్ళు ఒక టీం పైన వాళ్ళు ఒక టీం, ఇలా ఏదో ఒకటి బిజినెస్ మైండెడ్గా ఒక బ్యాంగర్ స్టార్ట్ కావాలి ఐపీఎల్కి. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సపోజ్ పంజాబ్కి రాజస్థాన్కి మ్యాచ్ పెట్టడం వేరే అవుతుంది, సిఎస్కేకి ఆర్సీబీకి మ్యాచ్ పెట్టడం వేరే అవుతుంది. సో వాళ్ళు అలానే ఆలోచించారు, అరే ఇలా ఇంపార్టెంట్ టీమ్స్కి పెడితే ఎక్కువ మంది వ్యూవర్షిప్ వస్తుంది, స్టార్టింగ్లోనే ఒక బూస్ట్ వస్తుంది ఐపీఎల్కి అని చెప్పి. సో ఇప్పుడు చూసామంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ ఆడింది కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ని అయితే తీసుకుంటారు ఫైనల్స్లోకి. సో కేకేఆర్ని తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు కేకేఆర్ని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే పైన ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఫ్యాన్ బేస్ సపరేట్, అంటే చెప్పే కదా నార్త్, అక్కడ వాళ్ళు ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా కేకేఆర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే నాకున్న ఒక పర్సనల్ డౌట్ ఏంటి అంటే కేకేఆర్ టీంకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కాదు, అండ్ అజింక్య రహానేని కెప్టెన్ చేస్తారా, వెంకటేశ్వర్ని కెప్టెన్ చేస్తారా? వాళ్ళకి ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి. మాక్సిమం 99.9% అనమాట, 100% అనుకోండి, ఇద్దరులో ఎవరో ఒకరు. సో కేకేఆర్ టీం ఛాంపియన్స్ అయినా కూడా అంత హైప్ క్రియేట్ అవ్వట్లేదు అనమాట. మరి ఆడియన్స్లో ఉందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. బేసిక్గా వాళ్ళ థాట్స్ ఇలానే ఉంటాయి. సో ఇలాంటివి చూసుకున్నప్పుడు నాకు తెలిసి మళ్ళీ కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఎవరు లేకుండా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ లేదా సిఎస్కే వర్సెస్ ముంబై పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు సిఎస్కేని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ ధోని రిటైర్ అయ్యే, అంటే ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్ దగ్గరకు వచ్చే కొద్దీ వాళ్ళ క్రేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఉన్న క్రేజ్ కన్నా, ఎందుకంటే తన పైన హోప్స్ అనమాట. తన ఫేస్ ఆఫ్ ద ఐపీఎల్ అయిపోయాడు ఇప్పుడు. సో ఎప్పుడు ఎంఎస్ ధోని రిటైర్ అయిపోతాడా అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. అందుకే
సిఎస్కేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ధోని కోసం ఒక రూల్నే మార్చారు, మళ్ళీ ధోని టీంలోకి తీసుకొని వచ్చారు అంటే ఐపీఎల్లోకి తీసుకొని వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ కానీ లేకుంటే ఆర్సీబీ వర్సెస్ ముంబై కానీ ఈ విధంగా పెద్ద టీమ్స్ అంటే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్ మధ్య ఈ సంవత్సరం ఐపీఎల్ జరుగుతుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మార్చ్ 14 జరిగే మ్యాచ్. సో ఆ అప్డేట్ నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను వచ్చిన వెంటనే. నాకు తెలిసి త్వరలోనే రావచ్చు. ఇక నెక్స్ట్ మనం ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడాలి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో February 23 జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది? దుబాయ్ లేదా కొలంబో. సో ఈ రెండు ఎక్కడో ఒక చోట పెడతారంట. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ గురించి మనం సపరేట్ వీడియో చేయలేదన్నమాట. సో టైం లేక మనం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే ఇచ్చాము. క్విక్ అప్డేట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ సెకండే ఇచ్చాము. అందుకే మేము ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాను. సో హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి అంటే ఇప్పటి నుంచి ఫర్ సపోజ్ 2024 ఇప్పుడైతే మనకి ఏం లేవు కాబట్టి 2025 అనుకుందాం. 2024 నుంచి 2027 వరకు జరిగే ఏ ఐసీసీ లీగ్ అయినా సరే సో హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. అంటే మనకు పాకిస్తాన్కి, అంటే ఇప్పుడు పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళము కాబట్టి ఏం చేస్తారు అంటే ఇప్పుడు మన మ్యాచ్లు వాళ్ళ మ్యాచ్లు ఎక్కడ న్యూట్రల్ వెన్యూలో పెడతారు. సో ఇప్పుడు అదే అనమాట, దుబాయ్లో కొలంబోలో ఎక్కడ చోట పెడతారని చెప్పింది ఇది. తర్వాత నెక్స్ట్ మనం హోస్ట్ చేస్తాం కదా ఏమన్నా ఐసీసీ మ్యాచ్లు. సో అప్పుడు వాళ్ళు కూడా రామని చెప్పారు, ఆ కండిషన్ పెట్టారు అనమాట. మేము కూడా రాము కాబట్టి అప్పుడు ఆ మ్యాచ్లు కూడా అంటే మనం హోస్ట్ చేసే మ్యాచ్లు కూడా మనకు పాకిస్తాన్కి వేరే చోట పెడతారు. సో ఈ విధంగా ప్లాన్ చేశారనమాట హైబ్రిడ్ మోడల్ అన్నది. ఇది కేవలం మెన్స్ మాత్రమే కాదు, ఉమెన్స్కి కూడా ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఇలానే జరుగుతుంది. వాళ్ళ మ్యాచ్లు కూడా న్యూట్రల్ వెన్యూలో పెడతారనమాట. ఇది పరిస్థితి. అయితే ఈ న్యూట్రల్ వెన్యూస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడ పెట్టాలి అని చెప్పి. బట్ పర్మిషన్ అన్నది ఐసీసీ నుంచి తెచ్చుకోవాలి. ఐసీసీ చైర్మన్ ఎవరు? జైషా. సో లాస్ట్ ఎటు తిరిగి అది మన దగ్గరికి వచ్చి అవుతుంది అనమాట. జైషా లేకున్నా సరే మన దగ్గరికి వచ్చి అవుతుంది. మనకి ఎక్కడ నచ్చితే అక్కడే మనం ఆడదాం పోయి పేరుకే చెప్తారనమాట. సో అలా హోస్ట్ చేసే డెసిషన్ తీసుకోవాలి అండ్ పర్మిషన్ ఐసీసీ నుంచి తెచ్చుకోవాలి. ప్రెసెంట్ అయితే ఫ్రంట్ రన్నర్ దుబాయ్ అంటే యుఏఈ ఆ కంట్రీస్లోనే ఎక్కువ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఐసీసీ అయినా అవ్వచ్చు, మనమైనా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు. సో నెక్స్ట్ తర్వాత ఇంకొక ఆప్షన్ అంటే శ్రీలంక వైపు చూస్తున్నారు, కొలంబో అని చెప్పి. సో ఇదనమాట పరిస్థితి. లేటెస్ట్ న్యూస్ అనమాట ఈ రెండు అప్డేట్స్, ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి వీడియో గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.